బేసిక్గా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ఫిబ్రవరి నెలని కొంచెం డ్రైగా అనుకుంటారు. ఎందుకంటే పిల్లలకు బోర్డ్ ఎగ్జామ్స్, ఉద్యోగులకు ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ దగ్గరగా ఉంటుంది. సో ఎవరికి మూవీలపై అంతగా ఇంట్రెస్ట్ ఉండదు. స్టార్ హీరోల మూవీలు రిలీజ్లకు కూడా చాలా దూరంగా ఉంటారు. కానీ మిడ్ రేంజ్ మూవీస్కి ఈ టైంలో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేసేస్తుంటారు. కానీ ఈసారి ఫిబ్రవరిలో పోటీలో ఒకరిద్దరు కాదు, వరుసగా 4-5 మూవీలు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంతకీ ఆ మూవీలేంటో లెట్స్ వాచ్ ద స్టోరీ. ఈసారి ఫిబ్రవరిలో థియేటర్స్ వద్ద పోటీ మామూలుగా ఉండబోవటం లేదు. ఫిబ్రవరి 7న నాగ చైతన్య, సాయి పల్లవి యాక్ట్ చేసిన తండేల్ మూవీ రిలీజ్ అవబోతోంది. ఇప్పటికే మూవీపై భారీ అంచనాలున్నాయి. బడ్జెట్, కాస్టింగ్, బ్యాక్ డ్రాప్ వంటివి చూసుకుంటే పాన్ ఇండియా మూవీ రేంజ్లో తండేల్ మార్కెటింగ్ చేస్తున్నారు మేకర్స్. ప్రత్యేకించి గీతా ఆర్ట్స్ నుంచి వస్తున్న మూవీ కావడంతో అందరి దృష్టి ఈ మూవీపై ఉంది. ప్రత్యేకించి నాగ చైతన్య కెరీర్ కి టర్నింగ్ పాయింట్ అవుతుందని అల్లు అరవింద్ అంటున్నారు. ఈ మూవీపై అందరి ఫోకస్ ఉంది. మరోవైపు సంక్రాంతికి వస్తున్న తర్వాత చాలా గ్యాప్ వచ్చేసింది. కాబట్టి బయ్యర్ల ఎక్స్పెక్టేషన్స్ అన్నీ తండేల్ పైనే ఉన్నాయి. తండేల్కు అజిత్ డబ్బింగ్ మూవీ పట్టుదల నుంచి కాంపిటీషన్ వస్తుందేమో అని డౌట్. ఎందుకంటే పట్టుదల 6వ తేదీనే రిలీజ్ కాబోతోంది. ఈ పట్టుదల మూవీ టాక్ పైనే తండేల్ కలెక్షన్స్ ఎలా వస్తాయో చూడాలి. మరోవైపు వారం తర్వాత లవర్స్ డే స్పెషల్ గా ఫిబ్రవరి 14న విశ్వక్షేన్ లైలా రిలీజ్ కాబోతోంది. రీసెంట్ గా లేడీ గెటప్ లో యూత్ హీరోస్ ఎవరూ చెయ్యలేదు. ఈ మూవీపై విశ్వక్ చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. డైరెక్టర్ చెప్పినట్టుగా ఈ మూవీ ఎంతవరకు పే చేస్తుందో చూడాల్సిందే. కా మూవీతో గ్రేట్ కంబ్యాక్ ఇచ్చిన కిరణ్ అబ్బవరం ఇప్పుడు దిల్ రూబా మూవీతో రాబోతున్నారు. ఈ మూవీతో యూత్ ని థియేటర్స్ తీసుకురావడానికి కిరణ్ టీం ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది. టీజర్స్, సాంగ్స్ కూడా బావున్నాయని నెట్టింట టాక్. మరోవైపు బ్రహ్మానందం వాళ్ళ అబ్బాయి గౌతమ్ కలిసి యాక్ట్ చేసిన బ్రహ్మానందం కామెడీతో రెడీ అయింది. ఇక బాలీవుడ్ నుంచి వస్తున్న విక్కీ కౌశల్, రష్మిక చావా ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. మెట్రోపాలిటన్ తో పాటుగా తెలంగాణలో బాగా రన్ అవ్వొచ్చని మేకర్స్ అంచనా వేస్తున్నారు. సందీప్ కిషన్, డైరెక్టర్ త్రినాథరావు కాంబోలో ఫిబ్రవరి 21న మజాకా మూవీ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఈ మూవీ పబ్లిసిటీ కావాల్సిన దానికంటే కాంట్రవర్సీతోటే దొరికేస్తుంది. దీంతో మూవీ రిజల్ట్ పై ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నారు. ఇంకోవైపు అదే రోజు లవ్ టుడే హీరో ప్రదీప్ రంగనాథన్ యాక్ట్ చేసిన డ్రాగన్ రిలీజ్ కాబోతోంది. ఈ డ్రాగన్ మూవీ తమిళంతో పాటుగా తెలుగులో రిలీజ్ అవుతోంది. ఇవీ కాక బ్రహ్మాజీ మూవీ బాపు ఈ మూవీస్తో కాంపిటీషన్ రెడీ అయ్యింది. మొత్తానికి ఫిబ్రవరిలో మూవీల కాంపిటీషన్ చాలా వేడి పుట్టిస్తోంది.